రైతులకు ఫ్రీగా సోలార్ పంపు సెట్లు పైలట్ ప్రాజెక్టుగా కొండారెడ్డిపల్లె అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష అంటూ రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందించాలని విద్యుత్ అధికారులకు సీఎం సూచించారు. ఇందుకు కొండారెడ్డిపల్లెను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అంటూ ఇక రైతులకు ఫ్రీగా సోలార్ పంపు సెట్లు ఇస్తారట. సో దానివల్ల మరి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి మనము చూద్దాం. ఎందుకంటే రైతులకు సంబంధించిన అంశమే కాబట్టి. ఇక్కడ చూడండి, రైతులకు సోలార్ పంప్ సెట్లు ఉచితంగా అందించి వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొండారెడ్డిపల్లిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సీఎం బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ శాఖల్లోని వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోలార్ పంపు సెట్ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్ పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని, వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ బిజినెస్ హబ్ గా మారబోతుందని సీఎం తెలిపారంటూ ఇక సోలార్ పంపు సెట్లు ఇస్తారట. సో సోలార్ పంపు సెట్లు ఇవ్వడం వల్ల వినియోగంలో లేని భూముల్లో ఏదైతే అంటే ఇప్పటి వరకు ఎటువంటి వినియోగంలో లేనటువంటి భూములు ఏవైతే ఉంటాయో వాటిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఇప్పుడు నేనేమంటా ఉన్నా అంటే ఇక్కడ కరెంటు ఒక్క సెకండ్ కూడా పోకూడదు అంటే గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు. ఏమనంటే కనురెప్ప కొట్టినంత సేపట్లైనా సరే కరెంటు పోవద్దు అని చెప్పిండు. సో అన్నట్టుగా ఆయన చేసిండా లేదా అనేది మనందరికీ తెలుసు, చూసినాం. ఇప్పుడు ఈ అంటే హైదరాబాద్ కావచ్చు లేదంటే జిల్లాల్లో కావచ్చు కరెంటు ఉంటుందా, ఏదైనా ఇబ్బంది అవుతుందా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు కరెంటు పర్ఫెక్ట్ గా వస్తుందా, భవిష్యత్తులో ఉంటుందని నమ్మకం ఉందా, లేదా గత ప్రభుత్వంలో మంచిగా ఉండి ఇప్పుడు బాగాలేదా ఒకసారి అది ఉంటే చెప్పండి. ఎందుకంటే చాలా చోట్ల కరెంటు పోతుంది, కట్ చేస్తున్నారు, ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. నేను అడిగేది వర్షం పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు, రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు కాదు, నార్మల్ టైంలో అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేదంటే రిపేర్ జరుగుతున్నప్పుడు కాదు, వచ్చేటప్పుడు నార్మల్ టైంలో మీకు కరెంట్ ఏమైనా కట్ అవుతా ఉందా, బాగానే వస్తుందా, గతం కంటే కొంచెం బెటర్మెంట్ ఉందా, ఎట్లా ఉందనేది ఒకసారి మీ ఏరియాలో ఉంటే చెప్పండి. అయితే రైతుల కోసం మాత్రం ఇట్లా సోలార్ పంప్ సెట్లు ఇస్తా అని చెప్పిరట. సో రుణమాఫీకి సంబంధించి అయితే మనకి ఎక్కడ ఏ వార్త లేదు.